మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ బి సత్య ఈశ్వరరావు రచించిన నేను తాతయ్య. ఒక చక్కని కథను వినేద్దామండి. తాతయ్య, ఆ పిలుపులో ప్రేమ ఉంది, అభిమానం ఉంది, చనువు ఉంది, భయం ఉంది. అమ్మా నాన్నల కన్నా నేను ఎక్కువగా ఇష్టపడేది తాతయ్యని. తాతయ్యకు నేనంటే కేవలం ఇష్టమే కాదు, ప్రాణం. నా చిన్నప్పుడు తాత తాత అని పలికేదాన్నట. ఆ పలుకులకే తాతయ్య ఎంతగానో మురిసిపోయేవారట. నెలల పిల్ల దగ్గర నుంచే తాతయ్యకు నేను చేరువయ్యాను అంటారు. అందుకు కారణాలు చాలా చెప్పారు. నాన్న ఉద్యోగరీత్యా తరచూ క్యాంపులకి వెళ్ళడం, అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటం, దానికి తోడు చాలామంది పిల్లల్లాగే రాత్రులు నిద్రపోకుండా ఏడుస్తూ ఉండేదాన్నట. పాపం తాతయ్య నన్ను ఎత్తుకుని తిప్పేవారట. ఎప్పుడో ఏ అర్ధరాత్రో తాతయ్య గుండెల మీద నిద్రపోయేదాన్నట. ఆకలి వేస్తే తాతయ్య పాలు పట్టేవారు, ఏడిస్తే ఎత్తుకు తిప్పేవారు. నేను నిద్రపోవాలంటే తన రెండు చేతుల్ని ఊయలగా చేసి నిద్రపుచ్చేవారు. అలా అలా తాతయ్య లాలనలో ముద్దుగా ముచ్చటగా పెరిగాను. తాతయ్యకు నేనంటే నీకు ఎందుకంత ఇష్టం అని తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి అడిగితే, తాతయ్య నా చిన్ని చేతుల్ని తన చేతిలోకి తీసుకొని చిన్నగా ముద్దాడి, ఇష్టం కాదమ్మా, ప్రాణం అనేవారు. అంతేకాదు, నేను తన అమ్మనట. తాతయ్య నన్ను పేరు పెట్టి పిలవడం అరుదు, అమ్మ అని పిలిచేవారు. తాతయ్యకు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమట. తాతయ్య 10వ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయిందట. నేను అచ్చు వాళ్ళ అమ్మలానే ఉంటానట. అందుకే నేనంటే అంత ఇష్టమట. ఇవన్నీ మమ్మీ చెప్పింది. తాతయ్య నా స్కూల్ యూనిఫామ్ ఇస్త్రీ చేసేవారు, నా షూ పాలిష్ చేసేవారు, నన్ను నీట్గా తయారు చేసి కాన్వెంట్కి పంపేవారు. అప్పుడప్పుడు కాన్వెంట్కి వచ్చి టీచర్స్ని నా గురించి అడిగి తెలుసుకునేవారు. తాతయ్య దగ్గరుండి హోంవర్క్ చేయించేవారు. నా చేతిరాత అందంగా ఉండటానికి, నా అక్షరాలు చూడ్డానికి ముత్యాల్లో ఉండటానికి కారణం తాతయ్యే. నేను చదివేది ఇంగ్లీష్ మీడియం అయినా తాతయ్య నాకు తెలుగులో చాలా విషయాలు చెప్పేవారు. తాతయ్యకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఆయన చదివింది MA తెలుగు, బ్యాంకులో ఉద్యోగం. ఆయన తెలుగులో రచనలు చేస్తూ ఉంటారు. అవి వివిధ పత్రికల్లో వస్తూ ఉంటాయి. నాకు తెలుగు అక్షరాలు గుణింతాలు పలకడం రాకపోతే తాతయ్య ఎంతో శ్రద్ధతో మరెంతో ఓపికగా నాకు నేర్పించారు. తాతయ్య కృషి పట్టుదల ఊరికే పోలేదు. నాకు 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి భగవద్గీత శ్లోకాలు తప్పులు లేకుండా చూడకుండా చదివే స్థాయికి చేరుకున్నాను. ఎక్కడైనా ఏ స్కూల్లోనైనా తెలుగుకు సంబంధించిన పోటీలు జరిగితే అందులో ప్రథమ బహుమతి సాధించి తీరాల్సిందే. తెలుగు తన మాతృభాష, దానిని మర్చిపోకూడదు. తెలుగు వాళ్ళమైన మనం తెలుగు భాష మీద పట్టు సాధించాలి అని తాతయ్య చెబుతూ ఉండేవారు. నేను భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఉంటే తాతయ్య కన్నార్పకుండా నన్నే చూసేవారు. తాతయ్య నా బుగ్గలు నిమిరి బాలసరస్వతి అని మెచ్చుకునేవారు. తాతయ్య బ్యాంకు నుంచి ఇంటికి రావడం ఆలస్యమైతే నాకు ఏం తోచేది కాదు. చాలా చిరాగ్గా ఉండేది. మీ తాత వస్తారు లేవే, ఆ కబుర్లేవో నాకు చెప్పు, నేను వింటాను అనేది అమ్మమ్మ. తాతయ్య ఆలస్యంగా ఇంటికి వచ్చిన రోజు తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి, ఎందుకెంత ఆలస్యం అని తల్లెగరేస్తూ అడిగేదాన్ని. దానికి తాతయ్య తన ముక్కుతో నా ముక్కు మీద రాస్తూ కారణం చెప్పేవారు. నేను నవ్వేసి తాతయ్య బుగ్గ మీద ముద్దు పెట్టేసేదాన్ని. మీ తాతకి కోపం ఎక్కువ అని అమ్మమ్మ 2-3 సార్లు అంది. ఒకసారి నిజంగానే తాతయ్య కోపాన్ని చవి చూసే పరిస్థితి ఏర్పడింది. మేమంతా షిరిడీ వెళ్తున్నాం. రిజర్వ్డ్ కంపార్ట్మెంటు, అందరికీ బెర్తులున్నాయి. అయితే నేను పై బెర్త్ మీద పడుకుంటానని మారం చేసి ఎవ్వరి మాట వినకుండా పై బెర్త్ ఎక్కేశాను. అంతే, తాతయ్యకి కోపం వచ్చేసింది. కిన్నెరా, చెబుతుంటే వినవా, కిందకు దిగు బాడావా అని పెద్దగా అరిచి నా జబ్బ పట్టుకుని కిందకి దించేశారు. నేను ఏడుస్తూ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ రోజంతా తాతయ్య దగ్గరికి వెళ్ళనే లేదు. తాతయ్యని అలా చూడటం అదే మొదటిసారి. కొంతసేపు అయ్యాక తాతయ్య నా చేతులు పట్టుకొని, సారీరా, రామ్మా, నా అమ్మవి కదూ, నా తల్లివి కదా అని బ్రతిమిలాడాడు. అయినా వెళ్ళలేదు. నీ జట్టు పచ్చి అని నా ముఖాన్ని అమ్మ ఒడిలో దాచేసుకున్నాను. తర్వాత కొంతసేపటికి నిన్ను మంచం మీద పడుకోబెడితే నిద్దట్లో అటు ఇటు కదిలి కింద పడిపోతున్నావు. అలా 2-3 సార్లు పడిపోయావు. అందుకే నిన్ను నేల మీద బెడ్ వేసి పడుకోబెడుతూ ఉంటాను. ఇక్కడ కూడా అలా పడిపోతావేమోననే భయంతో తాతయ్య నిన్ను కసురుకున్నారు. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు అని మమ్మీ చెప్పింది.
తాతయ్య బ్యాంకు మేనేజర్గా రిటైర్ అయ్యారు. తన రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది. ఆ ఫంక్షన్లో నాతో భగవద్గీత శ్లోకాలు పాడించారు. చాలామంది మెచ్చుకున్నారు. అప్పుడు చూడాలి తాతయ్య కళ్ళల్లో ఆనందం. 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. నేను పరీక్ష తప్పాను. అందరికీ షాక్. ముఖ్యంగా తాతయ్యకి. మమ్మీ కోపం తారస్థాయికి చేరుకుంది. నన్ను చెడామడా తిట్టేసింది. నాతో పాటు తాతయ్యను కూడా. నాకు ఏడుపొచ్చేసింది. ముఖ్యంగా తాతయ్య గారాబం వల్లనే నేను ముద్దులా తయారయ్యానని. ఇంకా చాలా చాలా అంది. తాతయ్య మౌనంగా ఉండిపోయారు. తాతయ్యని ఎందుకు తిడతావు అన్నాను. మమ్మీకి చాలా కోపం వచ్చింది. నా చెంప పగలగొట్టింది. నేను ఏడుస్తూ నేను చచ్చిపోతాను అని బయటికి వచ్చి మేడ ఎక్కి దూకబోయాను. అయితే తాతయ్య నన్ను పొదివి పట్టుకున్నారు. తాతయ్య నన్ను ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టారు. ఈలోగా అమ్మమ్మ గ్లాసులో పాలు తీసుకొచ్చింది. నేను పాలు తాగి కాసేపు రిలాక్స్ అయ్యాక, కిన్నెర 1000 మంది పరీక్ష రాస్తే అందులో కనీసం 100 మంది అయినా ఫెయిల్ అయిపోతారు. మరి ఫెయిల్ అయిన 100 మంది చనిపోతున్నారా? ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం పనికిరాం అనేది కాదు, నా పనిని మరింత నేర్పుగా పట్టుదలగా చేస్తాను అనే గుణపాఠం నేర్చుకోవాలి. అమ్మ కొట్టిందని, నాన్న తిట్టాడని, ఇంకెవరో ఏదో అన్నారని చనిపోతామా? అలా అయితే రోజుకి ఎన్నిసార్లు చావాలి? ఒడ్డుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న కెరటాల్ని చూడు. అవి తిరిగి తలెత్తుకు రావడం గమనించాలి. నీకు మంచి భవిష్యత్తు ఉంది అని తాతయ్య నన్ను దగ్గరికి తీసుకొని చాలా విషయాలు చెప్పారు. వలలో చిక్కుకున్న చేపపిల్ల చివరి నిమిషం దాకా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెక్కలు నలిపేసిన సీతాకోకచిలుక మొండిగా ఎగరాలని చూస్తుంది. అయినా సృష్టిలో ఏ జీవికి ఆత్మహత్య ఆలోచన రాకూడదు. ఆ దౌర్భాగ్యం ఒక్క మనిషికే. చిన్న సమస్య రాగానే తల్లడిల్లిపోతాడు. చావే నయం అనే భ్రమలో పడిపోతాడు. అది సరికాదు. జీవితం జీవించడానికి, నీ అంతట నువ్వు ది ఎండ్ కార్డ్ వేసుకోవడానికి. జీవితం సినిమా కాదు. తాతయ్య అలా చెబుతూ ఉంటే ఏడుపొచ్చేసింది. తాతయ్యను కావలించుకొని ఏడ్చేశాను. నాన్న ఉద్యోగరీత్యా మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. తాతయ్య రిటైర్ అయిపోయారు కాబట్టి తను పుట్టి పెరిగిన లక్కవరం గ్రామం వెళ్ళిపోయారు. నిన్న మొన్నటి వరకు మేమంతా కలిసే ఉండేవాళ్ళం. తాతయ్య సమక్షంలో నా బాల్యం ఆనందంగా గడిచిపోయింది. తాతయ్యతోనే నేను ఎక్కువ సమయం గడిపా. ఇప్పుడు ఏదో వెలితి. తాతయ్య లేని లోటు బాగా తెలుస్తుంది. ఫోన్లో మాట్లాడినా ఏదో తెలియని శూన్యం. ఆటోలో కాలేజీకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో నా కుడి కన్ను పోయింది. ఆపరేషన్ చేసిన ఫలితం లేదు. ఎవరైనా డొనేట్ చేస్తేనే పని అవుతుంది. విషయం తెలిసి తాతయ్య అమ్మమ్మ వచ్చారు. తాతయ్య అయితే నన్ను చూసి తట్టుకోలేక బోరునే ఏడ్చేశారు. తాతయ్యను నేను అలా ఎప్పుడూ చూడలేదు. ఎవరైనా కళ్ళు దానం చేస్తే వాటిని పూర్తిగా చూపులేని వారికి అమరుస్తారు. నాలా ఒక కన్ను పోయేవారికి రెండో కన్ను అమర్చే ప్రసక్తే లేదట. ఎందుకంటే డోనర్స్ లేరు. తాతయ్య నాకు స్వస్థత చేకూరే వరకు ఉండి నాకు ధైర్యం చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. తాతయ్య వెళ్తూ ఒక మంచి మాట చెప్పారు. నాకు 2-3 రోజుల్లో ఆపరేషన్ చేసి కన్ను పెడతారని డాక్టర్ గారు చెప్పారని. ఆపరేషన్ సమయానికి తాతయ్య మాత్రం రాలేదు. తాతయ్యను చూసి సంవత్సరాల కాలం గడిచిపోయింది. తాతయ్యను చూడాలి. 4 రోజుల్లో తాతయ్య పుట్టినరోజు. నా పుట్టినరోజుకైతే ప్రతి సంవత్సరం వెరైటీ గిఫ్టులు ఇచ్చేవారు. ఇప్పుడు నేను తాతయ్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. తాతయ్య దగ్గరకు వెళదామంటే మమ్మీ మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత నేను బలవంతం చేస్తే సరే అంది. నేను గమనిస్తున్నాను, మమ్మీ తాతయ్యతో అంతగా మాట్లాడటం లేదు. నేను 10th క్లాస్ తప్పాక మమ్మీలో చాలా మార్పు వచ్చింది. నేను పరీక్ష తప్పడానికి తాతయ్య కారణమని మమ్మీ అనుకుంటోంది. తాతయ్యకి తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది. ఆయన రచనలే అందుకు నిదర్శనం. మాతృభాషను కాదని పరాయి భాష మీద మోజు పెంచుకోవడం సరికాదన్నారు. పసిప్రాయం నుంచి మాతృభాషలో పాఠాలు చెప్పకపోవడం వలన పిల్లల్లో సృజనాత్మకత నశించిపోతుంది అంటూ తాతయ్య చాలా విషయాలు చెప్పారు. మమ్మీ నేను రాజమండ్రిలో దిగాం. ట్యాక్సీ కట్టించుకొని తాతయ్య ఊరు లక్కవరం బయలుదేరాం. అప్పుడే వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. నిద్రమత్తులో జోగుతున్న జగతిని మెల్లిగా తట్టి లేపుతున్నాయి. పక్షుల గూళ్ళు వదిలి బాహ్య ప్రపంచంలోకి ఎగురుతున్నాయి. మనిషి తప్ప అన్ని జీవరాశులు బద్ధకం వదిలి పరుగులు తీస్తున్నాయి. నల్లటి రోడ్డు మీద మా కారు పరుగులు తీస్తోంది. సన్నని మంచుగాలి మమ్మల్ని తాకుతోంది. రోడ్డుకు ఒకవైపు గోదావరి పంట కాలువ, మరోవైపు పచ్చని పొలాలు.
ఆ పొలాలకి కాపలా అన్నట్లు నిటారుగా నిలబడిన రక్షక భటుల్లా కొబ్బరి చెట్లు. పచ్చని పొలాలపై అక్కడక్కడ వాలిన కొంగల్ని చూస్తూ ఉంటే తెగిన దండ నుంచి ముత్యాలు అలా అలా పడ్డాయా అనిపిస్తూ ఉంటుంది. దారి పొడవునా పచ్చడి పొలాలు, కొబ్బరి చెట్లు, పరుగులు నేర్చుకుంటున్న జింక పిల్లల్లా గోదావరి. ఒక సంక్రాంతికి తాతయ్య వాళ్ళ ఊరికి నన్ను తీసుకువెళ్లారు. రంగురంగుల కాగితాలు, మామిడి ఆకులతో తోరణాలు, ఎద్దులను ముస్తాబు చేసి వీధుల వెంట తిప్పడం, కోడి పందాలు, వయసుతో సంబంధం లేకుండా గాలిపటాలు ఎగరవేసే పోటీలు, పసుపు రాసిన గడపలు, ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు. ఊరంతా సందడే సందడి. తాతయ్య ఇల్లు ఒక కొబ్బరి తోటలా ఉంది. అది 2 గదుల స్లాబ్ వేసిన ఇల్లు. దానిపై రెల్లుగడ్డి కప్పారు. చూడటానికి చిన్న కుటీరంలా కనిపిస్తోంది. ఆ ఇంటి ముంగిట కొబ్బరి ఆకులతో చిన్న పందిరి. ఆ పందిరికి వరికంకులు వేలాడదీశారు. పిచ్చుకలు, చిలుకలు ఆ వరికంకుల్ని ముక్కుతో పొడుచుకొని అందులోని గింజలు తింటూ ఉన్నాయి. మధ్య మధ్యలో 2-3 కాకులు రావడం, వాటిని చూసి పిచ్చుకలు పారిపోవడం, మరలా రావడం చాలా సందడిగా ఉంది. సృష్టిలో ప్రతి జీవి జీవితాన్ని ఆనందంగా గడుపుతుంది. కానీ ఏ ప్రాణికి లేని స్వార్థం ఈ మనిషి ప్రాణికే. తాతయ్య మాటలు నన్ను ఆలోచింపచేస్తాయి. తాతయ్యకి 2 అమ్మాయిలు. దుబాయ్లో ఉండే పిన్ని సంవత్సరానికి ఒకసారి వచ్చి నెల రోజులు ఉండి వెళ్ళిపోతుంది. పిన్ని వచ్చేటప్పుడు మా అందరికీ మంచి మంచి వస్తువులు తీసుకువస్తుంది. తాతయ్య ఇంటి ముందు కారు ఆగింది. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. తాతయ్య తాతయ్య అంటూ లోపలికి వెళ్ళాను. అమ్మమ్మ ఎదురొచ్చి, వచ్చావా తల్లి అని నా బొగ్గలు గిల్లి నుదుటి మీద ముద్దు పెట్టింది. అదిగో ఆ గదిలో ఉన్నారు తాతయ్య అంది. ఆ గదిలో కుర్చీలో తాతయ్య కూర్చుని ఉన్నారు. తాతయ్య కళ్ళకి చత్వారం అద్దాలు కాదు, నల్ల అద్దాలు పెట్టున్నాయి. తాతయ్య అని పిలిచాను. ఎవరు? కిన్నెరా? రా తల్లిరా అని ఆశ్చర్యంగా చేతులు చాపారు తాతయ్య. నేను ఒక్క ఉదుట నా తాతయ్య ఒడిలో కూర్చొని ఆయన మెడ చుట్టూ చేతులు వేసి, ఏంటి తాతయ్య ఇలా అయిపోయావు? నన్ను మర్చిపోయావా? నా మీద కోపమా? నా కళ్ళద్దాలేమిటి అసహ్యంగా? నీకు ఏం బాగోలేదు అని గబుక్కున అద్దాలు లాగేశాను. అంతే, కరెంట్ షాక్ తగిలినట్టు తాతయ్య ఒడిలోంచి కిందికి దూకేసి మమ్మీ మమ్మీ అని పెద్దగా అరిచాను. తాతయ్యకి ఒక కన్ను లేదు. ఏమైంది తాతయ్య? ఏమైంది నాన్న? నేను మమ్మీ ఏడుస్తున్నాం. అప్పుడు అమ్మమ్మ చెప్పింది, తాతయ్య తన కన్నుని నాకు డొనేట్ చేశారట. 2వ కంటి చూపు సన్నగిల్లి మసగమసగ్గా కనిపిస్తోందట. నాకు నోట మాట రాలేదు. తాతయ్య ముడుకుల మీద తల ఆంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. తాతయ్య నా తల నిమిరి, కిన్నెరా ఏడవకమ్మా, కాస్త వాస్తవం గ్రహించు. మనమంతా చనిపోతాం. అది కాలధర్మం. మనతో పాటే మన అవయవాలు అంటే కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మట్టిలో కలిసిపోతాయి. కానీ మన శరీరంలోని ప్రతి అవయవం మానవ సమాజంలో మరే మనిషికి ఉపయోగపడతాయి. డబ్బు పోయినా, బంగారం పోయినా తిరిగి సంపాదించుకోగలం. మన అవయవాలు మాత్రం తిరిగి రావు. కొన్ని లక్షల మంది ప్రజల అవయవదానం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అయినా నేను చేసింది చాలా చిన్న సాయం. అది కూడా నా తల్లికి నేను నా కంటిని బహుమతిగా సమర్పించుకున్నాను అన్నారు. నేను కళ్ళు తుడుచుకున్నాను. తాతయ్య, ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు గిఫ్ట్ తెచ్చాను అని తాతయ్య ముందు ఉంచాను. ఆ గిఫ్ట్ని అదొక చిన్న పంజరం. ఆ పంజరంలో 2 పిచ్చుకలున్నాయి. తాతయ్య ఆ పంజరాన్ని తన చేతిలోకి తీసుకుని తలుపు తెరిచాడు. ఆ 2 పిచ్చుకలు గబుక్కున బయటికి తుర్రుమని ఎగిరిపోయావి. అవి ఎగిరి ఆ గదిలోని అద్దం మీద వాలి నన్ను, తాతయ్యను కృతజ్ఞతగా చూస్తున్నాయి. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.